గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. ఆయా సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది ఉండాలి, బదిలీలకు సంబంధించిన నియమ నిబంధనలను వెల్లడిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులను హేతుబద్దీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగుల నియామకం అసంబద్ధంగా అశాస్త్రీయంగా జరిగింది. చిన్న పంచాయతీల్లో 10 మందికి పైగా ఉద్యోగులు ఉంటే మేజర్ పంచాయతీల్లో 6 నుంచి 8 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కొందరిపై పని ఒత్తిడి పెరగడంతో పాటు కొందరికి పని లేకుండా ఉంటోంది. దీంతో ఈ మొత్తం వ్యవస్థను సరిదిద్దాలని, ఉద్యోగులను హేతుబద్దీకరించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్క్యులర్ ను అనుసరించి గ్రామ వార్డు సచివాలయాల్లో 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఆయా సచివాలయాల్లో 5 ఏళ్ల సర్వీసు పూర్తి కాని వారు కూడా వ్యక్తిగత అభ్యర్థన ద్వారా బదిలీ కోరవచ్చని వెల్లడించారు. అయితే ఈ బదిలీలో భాగంగా ఎవరిని సొంత మండలాలకు బదిలీ చేయడానికి వీల్లేదని విధి విధానాల్లో పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పోర్టల్లో బదిలీ కోరుకునే వారు ట్రాన్స్ఫర్ కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయా సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది ఉండాలి అనే దాన్ని అంచనా వేసి జిల్లా హెచ్ఓడి మాడ్యూల్లోని హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఉన్న ఖాళీలను అనుసరించి ఈ బదిలీలు జరుగుతాయని వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంటి చూపు సరిగా లేకపోయినా, మానసిక రుగ్మతలతో బాధపడే పిల్లలు ఉన్నా, వైద్య సౌకర్యాలు ఉన్న చోటుకు బదిలీ చేయడంలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 2 ఏళ్లకు పైగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి బదిలీలో ప్రాధాన్యం కల్పించనున్నారు. 40% కంటే ఎక్కువ డిసబిలిటీ ఉన్నవారు డాక్టర్ సర్టిఫికెట్ సమర్పిస్తే పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఉద్యోగి కానీ, భార్య, పిల్లలకు కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉంటే అలాంటి వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కారుణ్య నియామకం కింద నియమితులైన ఒంటరి మహిళలతో పాటు పలు ఇతర కేటగిరీలకు సంబంధించిన వారిని కూడా బదిలీల విషయంలో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఈ ట్రాన్స్ఫర్లన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ తాము ఇచ్చిన సర్క్యులర్లో స్పష్టం చేశారు.